హాయ్ అండి. ఇవాళ అల్లం టమాటా పచ్చడి చూపిస్తాను. చూడండి, మొన్న అల్లం పచ్చడి చూపించాను కదా, ఇది టమాటా అల్లం. దేంతోనే తినొచ్చు. ఇది దోశ, అన్నం, ఇడ్లీ ఇందులోనే తినొచ్చు. చాలా బాగుంటుంది. టమాటాలు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మూకుడు పెట్టాను, వేడెక్కుతున్నది. ఇందులో నూనె వేస్తాను. కొంచెమే నూనె పడుతుంది. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చలికాలం వస్తున్నది కదా, మంచి మంచి టమాటాలు వస్తాయి. ఇప్పుడు అల్లం కూడా బాగుంటుంది. ఇలా పచ్చడి చేసుకుని ఉంచుకుంటే ఒక వారం 10 రోజులు ఉంటాయి. ఇక నూనె కాగింది. మినపప్పు, సరిపడా కొంచెమే అల్లం వేసాను. 3 టమాటాలు వేసాను. అల్లం టమాటాలు సమానంగా వేసాను. ఇందులో 6 7 ఇది వేసాను, ఎండుమిర్చి. మీరు కావస్తే వెల్లుల్లి ఉల్లి వేయచ్చు, నేనైతే వేయలేదు. చూడండి, చిత్తిపీసి వేసాను. పచ్చిమిరపకాయ పనికిరాదు, వెల్లుల్లిపాయ ఇది ఎండుమిరపకాయలు వేయాలి. కొంచెం ఇంగువ, కొంచెం ధనియాలు సరిపడా, కొంచెం జీలకర్ర కూడా వేయాలి. చూపిస్తాను. కొంచెం జీలకర్ర, ఆవాలు వద్దు. ఇగో సరిపడా జీలకర్ర. అజ్జా మీద వేసుకోండి, కొలతలు ఏముండవు ఇందులో. ఎక్కువ పచ్చడి అయితే కొంచెం ఎక్కువ, తక్కువ పచ్చడి అయితే కొంచెం తక్కువ. కరివేపాకు, ఇది కొంచెం వేగాలి. ఇంకా ఇలా బాగాను వేగాలన్నీను. కొంచెం పచ్చిపోయిన దాకా ధనియాలు అవి కొంచెం ఎర్రగా వేగాలి. వేచాక ఇందులో అల్లం ముక్క తరిగాను. మాత్రం అల్లం వేయాలి. పెద్ద ముక్కలే తరగచ్చు. ఇది కొంచెం బాగా వేగనియాలి. అల్లం పచ్చి ఉండకూడదు. పచ్చిపోయిందాక వేచాలి. వేచాక ఒక 3-4 టమాటాలు తీసుకున్నాను, చిన్న సైజువి తరిగాను. ఇప్పుడు చింతపండు. ఇందులో ఎక్కువ చింతపండు పడదు. టమాటా పులుపు కదా, అందుకే కొంచెమే చింతపండు వేయాలి. టమాటాలు లేకపోతే కొంచెం ఎక్కువ చింతపండు పడుతుంది. అందుకు కొంచెం ఒక విసిరికాయ అంత చింతపండు వేయాలి. వేసి బాగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, చింతపండు కూడా బాగా దానికి పడుతుంది, వేగుతుంది. అప్పుడు టమాటాలు వేద్దాం. చూసారా, అలా వేగిపోవాలి. మూకుడిని వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు టమాటాలు వేయాలి. వేసి బాగా వేచాలి. మూత పెట్టద్దు, ఇలాగే వేగాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేయచ్చు. సరిపడా ఉప్పు, రాంత బెల్లం కూడా వెయ్యాలి రుబ్బేటప్పుడు. అల్లం కదా, కొంచెం బెల్లం పడుతుంది అల్లంలో. చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఎందులో అయినా తినండి. ఇవాళ దోసకాయ పప్పు చేసాను. దోసకాయ పప్పుతో అల్లం పచ్చడి, అల్లం టమాటా పచ్చడి. కొంచెం పసుపు. చూడండి, చెయ్యండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవరు. 2 చేయాలి.
నాది ఫేస్బుక్లోని చూడండి, యూట్యూబ్లోని చూడండి, ఇన్స్టాగ్రామ్లోని చూడండి. మూడిట్లో పెడుతున్నాను. మూడు చూడండి. మూడిట్లోని లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, అందులో పెడుతున్నాను. ఇగో బెల్లం చల్లారిపోయింది కదా, ఇంకా అందులో వేసాను. నీళ్ళు పొయ్యక్కర్లేదు. వెంటనే తినాలంటే ఒక 2 రోజుల గురించి నీళ్లు పొయ్యచ్చు. లేకపోతే ఇది కొన్ని రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంచాలంటే నీళ్లు పోయకుండా ఇలాగే రుబ్బండి. బెల్లం పాకం కదా, టమాటాతో నలిగిపోతుంది మెత్తగా. నీళ్లు పోస్తే ఒక 2 రోజులే మెత్తగా రుబ్బియాలి. దీంట్లో పోపు ఏమీ అక్కర్లేదు, మీరు కాస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కొంచెం బరుగ్గా రుబ్బాలి, రోటి పచ్చడిలాగా. మెత్తగా రుబ్బకూడదు, కొంచెం బరుగ్గా మన రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో అలా బాగుంటుంది పచ్చడి. మెత్తగా కాటిలాగా అన్ని పచ్చళ్ళు ఒకే తీరుగా రుబ్బితే బాగుండవు. అందుకే ఇది నేను చాలా మెత్తగా చేయటం లేదు. కొంచెం బరుగ్గా చాలా బాగుంటుంది పచ్చడి. పప్పులోకి, వేపుడులోకి, అప్పుడు వేపుడు చేసినప్పుడు పచ్చడి చేసుకున్నాం. రొట్టెల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. టమాటా వేస్తాం కదా. చూశారు కదా, పచ్చడి అయిపోయింది. చూపిస్తాను చూడండి, గిన్నెలో తీసి. ఇక చూడండి పచ్చడి కొంచెం బరుగ్గా వచ్చింది, చాలా బాగుంటుంది. టేస్టీ టమాటా అల్లం పచ్చడి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. 3 ఛానల్లోని చూడండి నాది. ఫేస్బుక్లో తప్పకుండా చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు.